సో అలా. ఓకే. సో మీరు ప్రిపరేషన్ టైంలో మాక్ టెస్ట్ ఫాలో అయ్యానన్నారు కదా! అవునవును. సో ఆ మాక్ టెస్ట్ తీసుకోవడం అక్కడ కేటాయించిన టైమ్ దానికి మళ్ళీ మీరు ఎగ్జామ్లో రాసేటప్పటికి మ్యాచింగ్ అయిందా? టైం సరిపోయిందా అక్కడ, లేకపోతే తక్కువ ఎక్కువ మేడం ఇది చాలా మైనర్ పాయింట్ కానీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మార్క్ టెస్ట్ రాయడం అనేది ఎంత క్రూషియల్ అంటే, మార్క్ టెస్ట్లో కూడా చాలామంది ఏం చేస్తారు, మార్క్ టెస్ట్లో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయనే చూసుకుంటారు. కానీ మనం చేయాల్సింది అది కాదు. మార్క్ టెస్ట్ ఎందుకోసం? మెయిన్ ఎగ్జామ్ కోసం. మెయిన్ ఎగ్జామ్లో మనకు స్కోర్ రావడం ముఖ్యం. సో మార్క్ టెస్ట్ రాసేటప్పుడు నిజంగా ఏంటంటే ఎగ్జామ్ అనేది ఒక ఆర్ట్. అంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంతసేపు మనకు ఎన్ని మిస్టేక్స్ పోతున్నాయి అనే కాకుండా, ఎగ్జామ్ మనం ఎంత టైంలో రాస్తున్నాము, ఎగ్జామ్ మిస్టేక్ ఎందుకు పోతుంది, టైం ఫ్రేమింగ్ మిస్ అయిందా, ఎక్కడన్నా లాజికల్గా మిస్టేక్ చేసినామా, ఎక్కడన్నా సిల్లీ మిస్టేక్ చేసినామా, ఇట్లా మనం దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2.5 అవర్స్ ఎగ్జామ్ రాస్తే అట్లీస్ట్ ఒక 5 అవర్స్ అన్న దాన్ని అనాలిసిస్ చేయాలి. చేసి మీకు మిస్టేక్ అయిన పాయింట్స్ని ఒక నోట్బుక్లో రాసుకొని తర్వాత మళ్ళీ ఆ పాయింట్స్ రివైజ్ కాకుండా చేయాలి. ఇట్లా ఒక 5 to 10 మార్క్ టెస్ట్ రాస్తే మీరు అబ్జర్వ్ చేయండి, అట్లీస్ట్ ఒక 10 మార్క్స్ అన్న మీకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో అట్లా మార్క్ టెస్ట్ని మనం ప్రాపర్గా హ్యాండిలింగ్ చేస్తే మీకు మెయిన్గా ఫియర్ పోతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ఎగ్జామ్లో చాలామంది లాస్ట్ మూమెంట్లో టైం సరిపోవట్లేదని అంటున్నారు. టైం ఎందుకు సరిపోదు? మనం ప్రాపర్గా ఫ్రేమింగ్ చేసుకొని ఎగ్జామ్ని రౌండ్ టు రౌండ్, ఫస్ట్ రౌండ్లో ఏమేమి చేయాలి, సెకండ్ రౌండ్లో ఏమేమి చేయాలి, ఇట్లా మీరు ముందే డిజైన్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామ్ ఈజీగా వస్తే ఎలా, ఎగ్జామ్ టఫ్ వస్తే ఎలా, ఇట్లా మీరు చేసుకొని ఉండడం వల్ల ఎగ్జామ్ పేపర్ ఎలా వచ్చినా కానీ మనం దాన్ని ట్యాకిల్ చేయొచ్చు. సో అట్లా మీరు మార్క్ టెస్ట్ని ఎగ్జామ్ని కోరిలేట్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతే చాలా అద్భుతంగా ఉంటుంది.